జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భార్య భర్త పాలిట శాపంగా మారింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి మత్తులోకి వెళ్లగానే ప్రియుడిని పిలిచి భర్తను హతమార్చింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం సంచలనంగా మారింది. 2 రోజుల్లోనే ఈ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన భార్యను, ఆమె ప్రియుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతపట్నం మొండిగల వీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. మౌనికకి పాతపట్నం మాదిగ వీధికి చెందిన గుండు ఉదయ్ కుమార్ తో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలియటంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే వారికి అడ్డుగా ఉన్న భర్తను చంపాలని మౌనిక, ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక, తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్ కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికైనా పారిపోయి వివాహం చేసుకోవాలని ప్లాన్ చేశారు. దీనికోసం మౌనిక, ఉదయ్ కుమార్ కలిసి రాజు హత్యకు స్కెచ్ వేశారు. కొత్త ఫోన్ నెంబర్ తో అమ్మాయిలాగా చాటింగ్ చేసి మొదట రాజును ఎక్కడికైనా రప్పించి చంపాలనేది ఉదయ్ కుమార్ ప్లాన్. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో నిద్ర మాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నాడు. ఇందుకు ఉదయ్ కుమార్ మాదిగ వీధికి చెందిన తన బావ అయిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జున్ రావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్ కుమార్ పర్లాకిమిడిలో ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్ద 10 నిద్ర మాత్రలు తీసుకుని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5వ తేదీన రాత్రి భోజనంలో 4 నిద్ర మాత్రలు కలిపి భర్తకు పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించింది. ఓకే, ఇలా చంపొచ్చు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చింది. ఆ తర్వాతి రోజు రాత్రి భోజనంలో 6 మాత్రలు కలిపి భోజనం పెట్టింది. దీంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ఉదయ్ కుమార్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11:30 సమయంలో ఉదయ్ కుమార్, మల్లికార్జున్ ఇద్దరు వీధి లైట్లు ఆపేసి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్లారు. రాజు కాళ్ళు చేతులను మౌనిక, మల్లికార్జున్ రావు పట్టుకోగా ఛాతీ పైన ఉదయ్ కుమార్ కూర్చొని తలగడతో ఊపిరాడకుండా చంపేశాడు. హత్య చేసిన తర్వాత ఉదయ్, మల్లికార్జున్లు తామొచ్చిన బైక్ పైన రాజు మృతదేహాన్ని తీసుకొచ్చి ముందుగా బండి పెట్టిన ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడే చెప్పులు, ఓ మద్యం బాటిల్ ను కూడా పెట్టారు. అంతా పూర్తయిపోయాక ఉదయ్ డైరెక్షన్ మేరకు మౌనిక తన భర్త ఇంకా ఇంటికి రాలేదని చెప్పి రాజు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రాజు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇది చూసి మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపైన పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. అయితే రాజు శరీరం పైన గాయాలు లేకపోవడంతో పాటు మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు. కానీ సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రిపూట ఉదయ్ కుమార్, మల్లికార్జున్ ఆ వీధిలో సంచరించినట్లుగా పోలీసులు గుర్తించారు. పైగా పోలీసుల ప్రశ్నలకు మౌనిక పొంతనలేని సమాధానాలిచ్చింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. ఇంకేముంది, నిజం మొత్తం కక్కేశారు. రాజును తామే హత్య చేసినట్లు ముగ్గురు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. దీంతో మౌనిక, ఉదయ్ కుమార్, మల్లికార్జున్ రావులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మృతుడు నల్లి రాజు పడుకున్నాడు. నిద్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి డీప్ గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ డీప్ స్లీప్ లో ఉంటుండగానే అన్ని బలవన్మరణానికి పాల్పడ్డారు. ముగ్గురు కూడా ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది, ఇది యాక్సిడెంటల్ గా జరిగిందని చెప్పేసి మన మొండిగొల్ల వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది. ఇదంతా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతాము, ఇలా రిమాండ్ పెడతాం. దర్యాప్తు కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసి ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి కన్విక్షన్ వచ్చేటట్టుగా ఈ కేసును కూడా
పరీక్షిస్తామని చెప్తున్నాను. ఈ కేసులో మన రామారావు సిఐ గారు, లావణ్య ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. క్రూస్ టీం వచ్చింది ఈ సీన్ ఆఫ్ అఫెన్స్కి. క్రూస్ టీము వెరిఫై చేసింది. తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్స్ కూడా ఇందులో తమ వంతు హెల్ప్ చేశారు ఈ కేసులో. ఈ కేసు అన్ని విధాలా అందరి సహకారంతో ఛేదించడం జరిగింది. ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసు కాబట్టి సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా గోపిలా అంటే దీని వెనకాల ఈ నల్లిరాజు వైఫ్ మౌనిక, అలాగే ఆ మౌనికను అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్, అలాగే ఉదయ్ కుమార్ తన తలగా స్నేహితుడైనటువంటి మల్లికార్జున్ ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం క్వశ్చన్ చేయడం వల్ల, ఈ డిసీజ్ క్వశ్చన్ చేయడం వల్ల డిసీజ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ మృతుడిని ఏ విధంగా చంపేద్దామని చెప్పేసి చంపేసిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం, లేదా యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం, వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చేసినటువంటిది. పోలీస్ దర్యాప్తులో వీరందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ముందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం. ఇవాళ నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అందరికీ తెలిసే ఉంటుంది. మనకి ముండిగొల్ల వీధిలో ఒక సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది ఎస్ఐ గారికి. నల్లిరాజు అనే డిసీజ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు 174 CRPC కింద కేసు నమోదు చేశారు. అనుమానాస్పదం కింద దర్యాప్తు కాలం ముందు పోస్ట్ మార్టం ఇంకోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఈ 7వ తారీఖు నుంచి ఈ 6వ తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు 13వ తారీఖున వచ్చిందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది ఈ మృతుడి అనుమానాస్పద మృతి నుంచి మర్డర్గా మనం నిర్ధారణ అయింది. డిసిజన్ని తెలగడ పెట్టి ఎముక రాకుండా చేసి ఆ మరణం సంబంధించినట్టుగా చేయడం వలసినటువంటి ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ 13/8/2025 మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం. ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసు కాబట్టి సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా గోపిలా అంటే దీని వెనకాల ఈ నల్లిరాజు వైఫ్ మౌనిక, అలాగే ఆ మౌనికను అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్, అలాగే ఉదయ్ కుమార్ తన తలగా స్నేహితుడైనటువంటి మల్లికార్జున్ ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం క్వశ్చన్ చేయడం వల్ల, ఈ డిసీజ్ క్వశ్చన్ చేయడం వల్ల డిసీజ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ మృతుడిని ఏ విధంగా చంపేద్దామని చెప్పేసి చంపేసిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం, లేదా యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం, వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చేసినటువంటిది. పోలీస్ దర్యాప్తులో వీరందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ముందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం. ఇవాళ నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఛాతీ మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తలగడతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది. ఏంటి A1 వైఫ్ A2 ఉదయ్ కుమార్, A3 మల్లికార్జున్. నల్లి మౌంట్ అండి వైఫ్ ఆఫ్ డిసీజ్డ్. గుండు ఉదయ్ కుమార్ ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే. తర్వాత ఈ మల్లికార్జున్ ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్. ముగ్గురు కూడా స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు దీన్ని.
ట్రీట్మెంట్ చేసి మర్డర్ కేసులోనే ఎన్వైరన్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. సార్ ఈ కేసుపై ఏ సెక్షన్స్ యాడ్ చేస్తారు? ఇది జరుగుతున్నాడు కేసు అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారని చెప్పారు కదా, అది ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటని ఫైండ్ అవుట్ చేస్తారు? ఫైండ్ అవుట్ చేసాం, దర్యాప్తు కాలం అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాపర్గా ప్లేస్ చేస్తాం, అది సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాం. అందుకు మరోసారి ఈ సిబ్బందికి పాటపట్నం సిఐ గారు వారి సిబ్బందికి వచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పీ గారి ద్వారా సరైనటువంటి రివార్డు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఈ కేసుని అతి త్వరలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాపర్గా ప్లేస్ చేసి కన్విక్షన్ చేసే కూడా మేము ట్రై టు గెట్ ది కన్విక్షన్ తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇందులో ఏంటంటే మర్డరు ఈ నల్లిరాజు వైఫ్ లావణ్య మౌనిక ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు. ఈ ఇంతలో వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకొని మ్యారేజ్ చేసి వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం. ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్కి డిస్కస్ చేసేద్దాం, ఈ నెలరాజును కూడా డిస్కస్ చేసి వీళ్ళిద్దరూ కూడా వేరే విధంగా ఎవరికి వెళ్ళి బతకాలనుకున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆయనకి ఊపిరాలు కూడా చంపేద్దామని ప్లాన్ చేశారు. ముందు రోజు కూడా 4 మాత్రలు ఇవ్వడం జరిగింది, వర్కౌట్ కాలేదు. తర్వాత 6 మాత్రలు ఇవ్వడం జరిగింది. అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది.